సార్ తెలియదు అసలు ఆయనకి. డీసీఆర్బీ అసలు డీసీఆర్బీ ఉందా విజయవాడ సిటీలో లేదా? డైలీ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోలో ఉండాలి కదా. స్టేషన్కి ఒకరిని తీసుకొచ్చి డిటైన్ చేస్తే పైకి చెప్పాలక్కర్లేదా సిపికి? మాన్యువల్, పోలీస్ మాన్యువల్ కదా, పైకి చెప్పాలక్కర్లేదా సిపికి? మాన్యువల్, పోలీస్ మాన్యువల్ కదా. చెప్పటమే కాదు, స్టేట్ క్రైమ్ ఎస్సీఆర్బీకి చెప్పాలి, ఎస్సీఆర్బీ ఎన్సీఆర్బీకి అప్లోడ్ చేయాలి. ఇవన్నీ సుప్రీంకోర్టు రూల్స్ బిఎన్ఎస్ఎస్లో ఉన్నాయి కదండి. అంటే చంద్రబాబుని ఎర్ర బుక్ పరిపాలన ఏం ఉండవా? స్టేషన్కి ఒక ముద్దాయిని తీసుకొస్తే అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచుకుంటే, డిటైన్ చేస్తే మీరు డిఎస్ఆర్ చెప్పాలి, డీసీఆర్బీ చెప్పాలి, ఎస్సీఆర్బీకి చెప్పాలి, ఎన్సీఆర్బీకి చెప్పాలి కదా. ఆన్లైన్లో ఇవన్నీ ఉండాలి కదా, లేవు కదా. సరే, మీరు అసలు ఉద్యోగం వదిలేశారు సిపి రాజశేఖర బాబు గారు. అసలు సిపి ఉద్యోగం వదిలేసేసి వేరే ఉద్యోగంలో ఉన్నారు. విజయవాడ నగరంలోని శాంతి భద్రతలను గాలికి వదిలారు. సరే, ఎవరో సేవలో ఉన్నారు. ఇదేంటి తెలుసా అండి? కన్నీరు మున్నీరుగా ఏడ్చి రోడ్లమ్మట గుండెలు బాదుకుంటూ తిరిగినటువంటి గాదే విజయలక్ష్మి గారి కోరిక మేరకు ఆవిడ ప్లేడర్ గారు విజయవాడ సిపి గారికి అల్లాడుతూ ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఇది ఏమని కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ? ఎన్నో తారీఖు 28 మే సాయంత్రం 7:30కి ఇచ్చారు. 28 మే సాయంత్రం 7:30కి విజయవాడ సిపి గారికి ఫిర్యాదు ఇచ్చారు. అయ్యా, నా కొడుకుని కృష్ణలంక పోలీసులు ఎత్తుకెళ్ళారు. మీరు గనక తక్షణమే గనక స్పందించకపోతే నా కొడుకుని స్టేషన్లో ఈ పాటికి చంపేస్తారు. ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్. చూడండి సార్, సిపి గారు, రాజశేఖర బాబు గారు, ఒక తల్లి వేదన మీకు నివేదించుకుంది.